నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు మినపగుళ్ళుతో సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. యూజువల్గా పట్టున్న మినపగుళ్ళుతో సున్నుండలు చేసుకోవాలనుకుంటే తిరగలి కంపల్సరీ ఉండాలి. మనకి తిరగలి లేకపోయినా పట్టు మినపగుళ్ళుతో సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించేస్తున్నాను. అండ్ ఈ రెసిపీ అయితే మా అత్తయ్య గారు చేసేవారంటండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒక్కసారి ఎలా ఉందో చూసేద్దాం. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. అది హీట్ అయిన తర్వాత ఒక గ్లాసు పట్టు మినపగుళ్ళు తీసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. తీసుకున్న కడాయిని బట్టి క్వాంటిటీ బట్టి టైం మారుతుంది. నాకైతే 15 నిమిషాలు పట్టింది. ఇవి వేగాయో లేదో తెలియడం కోసం 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి, మనం ఒక గింజ తీసుకుని నోట్లో వేసుకుంటే మనకి కమ్మగా తెలుస్తుంది. అలా తెలియకపోతే 1 లేదా 2 గింజల్ని తీసుకుని ఒక రాయితో పగలకొడితే లోపల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే గనక ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు. అంటే ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్గా వేగినట్టు. వెంటనే ఈ కడాయిలో ఉన్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 గ్లాస్తో పెసలు వేసుకోండి. ఎంతైతే మినపగుళ్ళు తీసుకుంటారో దాంట్లో సగం పెసల్ని తీసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా మంచి దోరగా కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇలా కలర్ మారితే సరిపోతుంది. వీటిని కూడా నోట్లో వేసుకుంటే మంచి కమ్మగా తెలుస్తుంది. వెంటనే వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మినపగుళ్ళు పెసలు 2 చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని జస్ట్ 4 గుప్పులతో మాత్రమే మినపగుళ్ళని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇక్కడ నేను మీకు మిక్సీ జార్లో పట్టు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి, తిరగలి వాడకుండా. దానికోసం మిక్సీ జార్ని పల్స్లో మాత్రమే తిప్పాలి. అంటే లెఫ్ట్ వైపు తిప్పితే పల్స్ కదండి, దాంట్లోకే తిప్పాలి. ఒకసారి తిప్పి అది మిక్సీ పూర్తిగా ఆగిన తర్వాత వరకు ఆగి మరొకసారి తిప్పాలి. అలా 3 టైమ్స్ మాత్రమే తిప్పితే సరిపోతుంది. అలా 3 టైమ్స్ తిప్పేటప్పటికి ఈ మినపగుళ్ళు ఇలా అవుతాయండి. వీటిని ఇప్పుడు చెరుక్కుంటే పైన పొట్టు అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. అదే పల్స్ ఇవ్వకుండా ఫాస్ట్గా తిప్పేస్తే పొడి అయిపోతుందండి. పల్స్ మాత్రమే ఇవ్వాలి. అది 3 టైమ్స్ మాత్రమే ఇవ్వాలి. సో ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకోండి. అదే విధంగా పెసల్ని కూడా ఇలానే గ్రైండ్ చేసుకుని రెండిటిని కలిపేసుకుని మిక్సీ జార్లోకి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లులో ఆడించుకోండి. తొక్క తీసే ముందు మాత్రం కలపొద్దండి. ఎందుకంటే పెసల సైజు మినపగుళ్ళు సైజు వేరే ఉంటుంది కాబట్టి పొట్టు ఈజీగా రాదు. ఇలా మిక్సీ జార్లో మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడతో జల్లించుకోండి. ఎందుకంటే ఒకేసారితో పొడి అవ్వదు. అది ఒక 2-3 సార్లు మళ్ళీ పైనున్నదంతా మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా పిండిని రెడీ చేసుకోండి. మనం రెడీ చేసుకున్న పిండిని కొలుచుకుంటే బెల్లం వేయడానికి ఈజీగా ఉంటుంది. నాకు ఈ బౌల్తో 1.5 కప్పు వచ్చాయండి. సో మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. అదే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువే వేసుకోండి. ఉట్టి బెల్లం మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తే అది ముద్దలా అయిపోతుందండి. అలా ముద్దలా అవ్వకుండా ఉండాలి అంటే ఇంకొంచెం సున్నిపిండి దీంట్లోకి వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని మనం 8 కంటైనర్లో స్టోర్ చేస్తే 3 నెలల వరకు నిలువ ఉంటుందండి. అదే బెల్లం కలపలేని పిండి అయితే గనక 6 నెలల పైనే పక్కాగా నిల్వ ఉంటుంది. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేస్తే ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు. అదే గనక స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ వాడితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండితో సున్నుండలు చేసుకోవడం కోసం నెయ్యి కంపల్సరీగా బాగా హీట్ అవ్వాలి అండి. అంటే ఇలా చూపిస్తున్న విధంగా పైన నురగ రావాలి. అట్ ద సేమ్ టైం మనం కొద్దిగా నెయ్యి తీసుకుని ఈ పిండిలో వేస్తే ఇలా చూపించిన విధంగా నురగ రావాలి. అప్పుడు సున్నుండల టేస్ట్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు సరిపడంత నెయ్యిని వేసుకుని ముందొక్కసారి గరిటెతో కలిపేసుకుని ఆ తర్వాత చేత్తో బాగా కలిపేసుకుని ఇలా పిండి అంతా కూడా పక్కకి నొక్కేసుకోండి. అప్పుడు నెయ్యి ఆరిపోకుండా ఉంటుంది. సున్నుండలు లాస్ట్ వరకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని అన్నిటిని కూడా సున్నుండలాగా రెడీ చేసేసుకోండి.
చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా మనం పైన పొట్టుని రిమూవ్ చేసుకుని సున్నుండల్ని రెడీ చేసేసుకోవచ్చో. అంతే, మినపగుళ్ళుతో సున్నుండలు రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.